తన భర్తను వేరొకరితో పంచుకోవడాన్ని భార్య అస్సలు అంగీకరించదు. 2 పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనల్లోనూ ఆ భార్యలిద్దరూ అన్యోన్యంగా ఉన్న సాక్ష్యాలు కూడా భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. అలాంటి వివాహ బంధంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన భర్తకు దగ్గరుండి మరీ మరో పెళ్లి చేయించింది ఓ భార్య. అలాగని అదేదో తూతూ మంత్రంగా ముగించలేదు. మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, బంధుమిత్రుల సమక్షంలో వేరొక అమ్మాయి మెడలో తన భర్తతో తాళి కట్టించింది. వినడానికి ఈ కథ కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ వివాహానికి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం రండి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో ఓ పెళ్లి జరిగింది. ఇది సాధారణ పెళ్లైతే దీని గురించి మనమెందుకు మాట్లాడుకుంటాం? ఇదో అసాధారణ పెళ్లి. తన భర్తకు భార్యే దగ్గరుండి చేయించిన వివాహ వేడుక. వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్లో నివసిస్తున్న సురేష్, సరితలకు గత కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిరువురికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. వారి వివాహ జీవితం సాఫీగానే సాగుతోంది. అయితే అదే పట్టణానికి చెందిన సంధ్య మానసిక దివ్యాంగురాలు. ఆమె తన భర్తను ఇష్టపడిందన్న కారణంతో తన భర్త సురేష్కి ఇచ్చి భార్య సరిత పెళ్లి చేయించింది. ఈ వివాహ వేడుకను సరితే దగ్గరుండి జరిపించడం విశేషం. వివాహానికి పెద్దగా మొదటి భార్య సరిత వ్యవహరించి పెళ్లికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ అరుదైన వివాహం జిల్లాలో చర్చనీయాంశమైంది. సంధ్య మానసిక దివ్యాంగురాలు కావడం, తన భర్తను ఇష్టపడిందన్న కారణంతోనే ఈ పెళ్లి చేశానని భార్య సరిత చెప్పుకొచ్చింది. సంధ్యది చిన్నపిల్ల మనస్తత్వం కావడంతో మానవత్వంతో ఆలోచించి ఈ వివాహం చేశానని వివరించింది. వధువు తల్లిదండ్రుల ఇష్టంతో పాటు తన ఇష్టంతోనే పెళ్లి జరిపించానని వివరించింది. మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, ఆమె వికలాంగురాలు, తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్లి. అంటే పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది, దేనికోసం చేసుకునేది? ఇప్పుడు చూసుకోవడం కోసమే చేసుకుంటున్నాం. అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అది పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే అబ్బాయికి ఇంతకుముందు పెళ్ళైంది. ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే. అందరి సమక్షంలో పెళ్లి జరిగింది.